నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంతకాలం నిరీక్షించినటువంటి కూటమి జాబితా బయటకు వచ్చింది. ఫస్ట్ లిస్ట్ మొదటిసారిగా బీజేపీ కూటమిలో ఉందా లేదా అనేటువంటి స్పష్టత లేకపోయినప్పటికీ కూడా మొదటి లిస్టుని తెలుగుదేశం జనసేన పార్టీలు రిలీజ్ చేశాయి. 94 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. ఇదే క్రమంలో అభ్యర్థుల జాబితాను కూడా తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది. ఇక 24 స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అలానే 3 లోక్సభ స్థానాలపైన కూడా స్పష్టత ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. అయితే 24 స్థానాలకు సంబంధించి కేవలం 5 స్థానాల జాబితాను మాత్రమే జనసేన పార్టీ రిలీజ్ చేసింది. మరి మిగతా వాటి సంగతి ఏంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాగరాజ గారు జాయిన్ అయ్యారు. రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. నాగరాజ గారు నమస్కారం. నాగరాజ గారు, ఒక్క నిమిషం మనం అసలు లిస్టులో ఏమేమి ఉన్నాయో కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి సందర్భం ఇది. ప్రధానంగా 2 పార్టీలకి సంబంధించి ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా క్లారిటీ ఇస్తారనేటువంటి చర్చ చాలా కాలంగా జరిగింది. ఈ నేపథ్యంలో జనసేనకి 24 స్థానాలని తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా కేటాయించింది. 24 స్థానాల జాబితాలో 5 స్థానాలకు సంబంధించి జనసేన పార్టీ ఒక స్పష్టత ఇచ్చింది. 5 స్థానాల అభ్యర్థులు ఎవరంటే తెనాలి నుంచి, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగుతారు. అంటే నంబర్ 2 పార్టీలో అనేటువంటి ఒక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు ఆయన బరిలోకి దిగుతున్నారు. తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి గతంలో కూడా తెనాలి నుంచి రిప్రజెంట్ చేశారు. తెనాలి నుంచి గెలిచిన తర్వాతే ఆయన అసెంబ్లీ స్పీకర్ పదవిని కూడా అలంకరించినటువంటి పరిస్థితి. సో ఒకటి, తెనాలి పైన ఫస్ట్ నంబర్ 1 క్లారిటీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అధినేత అయినప్పటికీ ఆయన సీటు పైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, కానీ బట్ తెనాలి పైన మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. రెండోది, నెల్లిమర్ల ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ లోకం మాధవికి సీటు కేటాయించింది జనసేన పార్టీ. అభ్యర్థిని కూడా ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఇక 3వ స్థానం చూస్తే రాజానగరం సీటు RRR ఫార్ములా, అంటే రిపబ్లిక్ డే ఫార్ములా పేరుతో జనసేన అధినేత 2 సీట్లు అనౌన్స్ చేశారు. 1 రాజోలు, 2 రాజానగరం. సో రాజానగరంకి సంబంధించి అభ్యర్థి పైన కూడా ఒక స్పష్టత ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజానగరం అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణని బరిలోకి దింపుతున్నాం అనేటువంటి మాటని జనసేన ఈ లిస్టు ద్వారా క్లారిటీ ఇచ్చేసింది. ఇక 3వ నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రస్తుతం కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం. రూరల్ నియోజకవర్గం కూడా జనసేనకి పట్టున్నటువంటి నియోజకవర్గం. గతంలో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పంతం నానాజీ బరిలోకి దిగబోతున్నారు. అభ్యర్థిని ప్రకటించింది జనసేన పార్టీ. ఇక మరొక నియోజకవర్గం ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం అనకాపల్లి నియోజకవర్గం. అక్కడి నుంచి కొణతాల రామకృష్ణని బరిలోకి దింపుతున్నారు. ఇటీవల కొణతాల రామకృష్ణ లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆశిస్తున్నారనేటువంటి చర్చ జరిగింది. నేరుగా ఆయన ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఓవరాల్గా కాంప్రమైజింగ్ ఫార్ములాలో భాగంగా ఆయన అసెంబ్లీకి వస్తున్నారు. అసెంబ్లీ కాకుండా లోక్సభ విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ కూడా 3 లోక్సభ స్థానాల్లో అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బహుశా నాగబాబు బరిలో దిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తం 24 నియోజకవర్గాల్లో 5 క్లారిటీ ఇచ్చారు. ఇంకా 19 స్థానాలకు సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థులు ప్లస్ నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా జనసేన పార్టీ ఇంకా వెల్లడించని పరిస్థితి ఉంది. సో ఓవరాల్ నియోజకవర్గాల్లో మిగతా నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువ ఉంటాయా, ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ ఉంటాయా అనే దాని మీద ఒక సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. సో నాగరాజు గారు ఎలా చూస్తారు జనసేన పార్టీకి సంబంధించి ఈ అభ్యర్థుల జాబితా? కానీ సీట్ అలాట్మెంట్కి సంబంధించి ఫిగర్ మాత్రమే క్లారిఫై అయింది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు స్థూలంగా ముందు మనం మొదలు పెడితే డిస్కస్ చర్చలో పవన్ కళ్యాణ్ గారు ఒక జూనియర్ పార్ట్నరు. 2019లో ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఓట్ల శాతము, అట్లాగే 1 సీటు మాత్రమే ఆయన పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఈయన 2 స్థానాల్లోనూ ఓడిపోవడం జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 24 సీట్లు సాధించడం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక స్టేజ్లో మనం అనుకున్న అనధికారికమైనటువంటి సమాచారం ప్రకారం అనుకున్నది ఏంటంటే వాళ్ళు 30 అడుగుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు 15 ఇవ్వడం కూడా కష్టమే, 15 కూడా అతి కష్టమే ఇవ్వడం, 15 లోపే వచ్చే అవకాశం ఉంటుంది అని మనం అంతా అనధికారికంగా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. 24 సీట్లు సాధించడం అంటే పవన్ కళ్యాణ్ చాలా ఒక రకంగా చెప్పాలంటే ఈ స్కోర్డ్ తెలుగుదేశం పార్టీ అని అనిపిస్తుంది. దీనికి కారణం అంటే ఒకటి ఇక్కడ ఫ్యాక్టర్ ఏంటంటే జనరల్గా మీరు చెప్పిన వర్షంలో చూస్తే ఒకే ఒక్క సీటు గెలిచిన పార్టీకి నిజంగా 20 సీట్లు ఆఫర్ చేయడం, 20కి పైన ఆఫర్ చేయడం అనేది డెఫినెట్గా ఒక పెద్ద నంబర్లా కనిపించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పర్సనాలిటీని చూసిన తర్వాత ఒక పెద్ద స్టార్, అలానే క్రౌడ్ పుల్లరు,
రాజకీయాలకు సంబంధించినంత వరకు ఆయన సీఎం అభ్యర్థి అనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో 24 స్థానాలు తక్కువేమో అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు? ఇప్పుడు సీఎం అభ్యర్థిగా కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి గారిని కూడా ఇంతకుముందు అనౌన్స్ చేశారు వాడు బీఆర్పీలో. సో సామాజిక న్యాయం పేరుతో 2009లో వాళ్ళు పోటీ చేసినప్పుడు 2 స్థానాల్లో ఆయన సొంతూరైనటువంటి పాలకుల్లోనే ఓడిపోవడం జరిగింది. సో అభ్యర్థిగా ప్రకటించడం వేరు, సినిమా స్టార్ వేరు, రాజకీయాలు అనేటప్పటికీ ఇది ప్రాక్టికల్ గ్రౌండ్. ఇక్కడ పిచ్ వేరుగా ఉంటుంది, సినిమా ఫీల్డ్ వేరుగా ఉంటుంది. ఇక్కడ బ్యాటింగ్ కానీ, పిచ్ కానీ, గేమ్ రూల్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో దాన్ని మనం మిక్స్అప్ చేయకుండా ఉంటే కనుక ఎందుకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సడన్ గా ఒక జూనియర్ పార్ట్నర్ నుంచి చంద్రబాబు నాయుడికి దశ నిర్దేశం చేసే స్థాయికి ఎదిగాడు. అది చాలా కీలకమైనటువంటి ఆంధ్ర రాజకీయాల్లో ఒక చర్చ, కీలకమైన మలుపు కూడా. కారణం ఏంటంటే మొన్న 2 రోజుల క్రితం ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, బీజేపీతో చర్చలు జరపడానికి నేను ప్రయత్నం చేశాను. చాలా నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ చంద్రబాబు అంటే ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా నేను ఇంత దూరం తీసుకురావడం చాలా కష్టపడాల్సి వచ్చింది అనే ఒక మాట మాట్లాడారు. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తుల మీద ఎంత ఆధారపడి ఉన్నారు, ముఖ్యంగా బీజేపీ మీద, దానికి కీలకమైనటువంటి పాత్ర పవన్ కళ్యాణ్ గారు ఎంతగా పోషించారు, దానికి ప్రతిఫలంగా 24 సీట్లు సాధించుకున్నట్టుగా మనకు అనిపించడం ఒకటి కనిపిస్తా ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 58 రోజుల జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు 52 రోజులు, 53 రోజులు రిలీజ్ అయ్యారు. 52 రోజులు ఆయన జైల్లో పెట్టినప్పుడు అప్పుడున్న తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే నిస్తేజంగా ఉంది. అధినాయకుడు జైల్లో ఉన్నాడు, యువ నాయకుడేమో ఆయన యువగళ్ళాన్ని వదిలిపెట్టేసి ఢిల్లీలో ఉన్నాడు. మొత్తం అంతా కూడా కేడర్ అంతా కూడా దిశ నిర్దేశం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి అక్కడి నుంచి లోకేష్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడడము. సో ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ సడన్ గా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించే స్థాయికి ఎదిగినట్టుగా కనిపిస్తోంది. బీజేపీలో కూడా ఆ రకంగా పాజిటివ్ వైబ్స్ అంతవరకు తీసుకొని వచ్చింది నేనే అని క్లెయిమ్ చేయడం బట్టి కూడా చూస్తే 24 సీట్లు సాధించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇల్లు అలకంగానే పండగ అయిపోతుంటారు. 24 సీట్లు ఇస్తే 24 సీట్లు ఏ సీట్లు 24 సీట్లు ఇస్తున్నారు, అక్కడ ఏ అభ్యర్థులు నిలబెడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు స్థానభ్రంశం, వాళ్ళు డిస్ప్లేస్ అయ్యేటటువంటి వాళ్ళు నాయకులు ఎవరు, అక్కడ వాళ్ళు ఈ ఎన్నికలకు ఏ రకంగా వాళ్ళు సహకరిస్తారు అంటే మిత్రధర్మాన్ని పాటిస్తారు. జనసేనకి ఇచ్చినటువంటి సీట్లలో తెలుగుదేశం పార్టీ సహకరించకపోతే కనుక మిత్రధర్మం చెడిపోయి జగన్మోహన్ రెడ్డికి లాభం అయ్యే అవకాశం ఉంది 24 సీట్లలో. దానికి ఇంతవరకు వాస్తవం చెప్పాలంటే జనసేనకి జిల్లా స్థాయి యంత్రాంగం కూడా లేదు, బూత్ స్థాయి వదిలేండి, జిల్లా స్థాయి యంత్రాంగం లేదు, మండల స్థాయి పార్టీ కార్యకర్తలు లేరు. ఇప్పుడు ఎలక్షన్లకి ఈ సీట్లు ఇచ్చేసిన తర్వాత ఈ ఓట్ షేర్ జరగాలి, సీట్ షేర్ కాదు, ఇప్పుడు సీట్ షేర్ జరిగింది, ఓట్ షేర్ జరగాలి. ఓట్ షేర్ జరగాలంటే 2 పార్టీల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావాలి. ఇదంతా కూడా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. ఈ ఛాలెంజెస్ ని అధిగమించకపోతే కనుక ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటి అంటే ఇప్పుడు ఉన్న సినారియోలో ఉమ్మడిగా వెళ్ళాలి, అలానే వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలి అని చెప్పి మొదటి నుంచి అంటున్నారు. బీజేపీ ఎంటర్ అవుతుంది కూటమిలో అని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్పష్టత రాలేదు బీజేపీ చేరిక పైన. కానీ 2 పార్టీలు కలిసి ఒక జాబితాని అనౌన్స్ చేసింది. దీన్ని ఎలా చూడాలి? బీజేపీ వస్తుంది అనుకోవాలా, బీజేపీ వెనకడుగు వేసింది అనుకోవాలా? అసలు బీజేపీ కలిసి రావడానికి ఉమ్మడి ప్రాతిపదికే లేదని నా అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ చెప్తున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2019లో మనం ఓడిపోయాము, కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని మనం దూరం చేసుకోవడం వల్ల ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అంతా కూడా మనకి ప్రతికూలంగా పనిచేసింది. నరేంద్ర మోడీ గారి కన్నా ఇప్పుడు కలుపుకుంటే 24 మనం గెలుస్తాం, ఇది ఒక్కటే ఆయన చెప్తున్నది. కానీ నిజానికి వాస్తవానికి ఇది సరిపోదు. 2 అంశాలు ఉన్నాయి, విభజనకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అందులో రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాభిన్నం చేశారు, ఆయన విచ్ఛిన్నం చేశారు. దాని మీద తెలుగుదేశం పార్టీ రాజధాని నిర్మాత నేనే అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటే బీజేపీ తన వైపు ఏమిటో స్పష్టం చేయాలి. ఏంటి తను చేసింది? ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అభిప్రాయం రావాలి. ఈయన జైల్లో పెట్టారు 52 రోజులు, రాజకీయ హింస కొనసాగుతా ఉంది, ప్రతిపక్షాలను వేటాడుతున్నాడు అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. దీని పట్ల బీజేపీ వైపు ఏంటి? ఇది కామన్ థ్రెడ్, ఈ కామన్ గ్రౌండ్ అనేది ఏర్పడాల్సిన అంశం లేకుండా ఇవాళ ధర్మ పోరాట దీక్షలు చేశారు. 2019 పూర్వం ఆయన బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి ప్రభుత్వం రాకముందు ధర్మ పోరాట దీక్షలు చేసి వైట్ పేపర్ రిలీజ్ చేశారు. నేను ఏ విధంగా సహకరించాను, నాకు మిత్రుల నుంచి ఎన్డీఏ నుంచి సహకారం అందట్లేదు, విభజన
ట్రంకేటెడ్ ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆ రాష్ట్రానికి న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన ఒక ప్రజలకి ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీజేపీతో ఏ అంశాల మీద కలుస్తున్నాడు, 2018లో ఏ అంశం మీద విడిపోయారు, 2024లో ఏ అంశం మీద కలుస్తున్నాడు, ఇది కలవకుండా ఇది కన్నా ప్రజలకు వివరణ ఇవ్వకుండా ఉంటే కనుక అంటే ఒకవేళ కలవకపోతే ఈ రెండు పార్టీలు కూటమిగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో వామపక్షాలు వచ్చి కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అటు కాంగ్రెస్ వామపక్షాల మధ్య కూడా చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది కదా. వామపక్షాలు ఏముందండి, గొర్రెతొక్కను పట్టుకొని గోదావరి ఏదినట్టుగా ఉంటుంది. ఇప్పుడు అసలు వామపక్షాలకు ఉన్నటువంటి గోల్డ్ ఏంటి ఇక్కడ? బీజేపీ కూడా అంతే అనుకోండి. కాకపోతే బీజేపీ కేంద్రంలో అది ఎంత బలం ఉందో చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి. ఆయన బీజేపీ ఎంబడి వెళ్తున్నది ఆయనకున్న బీజేపీ బలం ఎంత ఆంధ్రప్రదేశ్ లో, అలాగే లెఫ్ట్ పార్టీస్ ఎంత ఉందో అది పక్కన పెడితే, ఇవాళ ఒకటి ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే బీజేపీ అనేది 1% కూడా ఓట్ షేర్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా ఉండి దానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రికి చేసినటువంటి నాయకుడు చర్చలు జరగాల్సింది ఆంధ్రప్రదేశ్ లో జరగాలి. బీజేపీతో చర్చలు మాతో పొత్తు పెట్టుకోనని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళారు, రెండోసారి పిలిస్తే వెళ్దాం అనుకుంటారు. అది ఖచ్చితంగా అది ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం సంబంధించింది. ఈ గడ్డ మీద చర్చ జరగాలి. ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు, దాన్ని బట్టి ఇట్ షోస్ హిజ్ వీక్నెస్. నాకు పొత్తు లేకపోతే సర్వైవల్ కష్టము, ఎన్నికల్లో కష్టము అనే మెసేజ్ పంపించడం వల్ల పార్టీలోనూ గందరగోళం, పార్టీలో నైరాశ్యం వస్తుంది, ప్రజల్లో కూడా రాంగ్ మెసేజ్ వెళ్తా ఉందని నా అభిప్రాయం. రైట్. ఇంకొకటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొత్తం 94 స్థానాలకు సంబంధించి జాబితా అనౌన్స్ చేసింది. అంటే తెలుగుదేశం పార్టీ కాన్ఫిడెంట్గా ఉంది అని అనుకోవచ్చా? కాన్ఫిడెంట్ గా ఉంది అని అనేటట్టుగా కనపడడం లేదు. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు ఆయన మెయిన్ గా పొత్తుల మీద ఆధారపడి ఇంతవరకు ఎజెండా తీసుకుని వెళ్ళారు తప్ప తన పార్టీని ఎలక్షన్ వైపు నడపడానికి సన్నద్ధం చేయడానికి ప్రిపేర్ చేసిన దానికన్నా కూడా ఎక్కువగా పొత్తుల మీద కాన్సన్ట్రేట్ చేశారు ఆయన. పొత్తులు చేయడం తప్పులేదు, కాకపోతే ఆ పొత్తులకు సరైనటువంటి ప్రాతిపదిక, ఒక కెమిస్ట్రీ, ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి ప్రణాళిక ఇవేమీ లేకుండా జరుగుతా ఉంది. జగన్ ముక్త ఆంధ్రప్రదేశ్ అని సరిపోదు, మీకు ఆల్టర్నేటివ్ అజెండా కావాలి, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కావాలి. ఇవి లేకుండా వెళ్తున్నారని నా అభిప్రాయం. అంటే కానీ తెలుగుదేశం పార్టీ మొత్తం లిస్టు క్యాండిడేట్స్తో పాటు నియోజకవర్గాల జాబితా ఇచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఇంకా 19 నియోజకవర్గాలని పెండింగ్లో పెట్టారు. ప్లస్ ఇది ఫస్ట్ లిస్ట్ అనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి ఇంకొక 4-5 నియోజకవర్గాలు పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి జనసేనకు అనుకోవచ్చా? జనసేనకి ఇవే ఎక్కువ అనుకుంటా ఉంటే 4-5 పెరిగితే చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం పార్టీకి తీవ్రమైన నష్టం అది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీని, జనసేన, పవన్ కళ్యాణ్ ని పొత్తులతో చంద్రబాబు నాయుడు తీసుకొని పోవడం అంటే ఒక భుజం మీద ఒకరిని, ఒక భుజం మీద ఒకరిని ఎక్కించుకొని వీళ్ళు వికలాంగులైనటువంటి వాళ్ళు, కళ్ళు కాళ్ళు సరిగా లేనటువంటి వాళ్ళని భుజాల మీద ఎక్కించుకొని వెళ్ళినట్టుగా చంద్రబాబు నాయుడు వెళ్ళాలి. ఈయన గెలుస్తాడా, వీళ్ళు గెలిపిస్తాడా? పరిస్థితి అలా లేదు కదా. అటు ప్రధాన అధికార పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి ఎదుర్కోవాలంటే కూటమిగా ఉండాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు. ఆ ప్రాతిపదికనే కదా మీరే అంటున్నారు అధికార పార్టీ బలంగా ఉందని. మీరే అంటున్నారు అధికార పార్టీ బలంగా ఉందో లేదో తెలియదు, కానీ అధికార పార్టీ బలంగా ఉంది అని చెప్తుంది. అందుకనే కదా అంత వేగంగా స్టెప్స్ వేస్తున్నారు. వాళ్ళు అందరికంటే ముందు సభలు నిర్వహించారు, అందరికంటే ముందు అభ్యర్థులు ప్రకటించారు, అన్ని జరుగుతున్నాయి కదా. దట్ ఈస్ వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు కాదు ఆయన చెప్తున్నదంటే ఒక మెసేజ్ ఏంటంటే జగన్ బలంగా ఉన్నాడు. జగన్ బలంగా ఉంటే నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, చంద్రబాబుని కలవాల్సిన అవసరం ఏముందండి? ఎందుకు కలవాలి? ఈయన ముఖ్యమంత్రి చేయడానికి వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? 2018లో మరి ఎందుకైనా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినటువంటి మనిషిని వాళ్ళు ఎందుకు దగ్గరకు తెచ్చుకుంటారు? ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్రశ్నలు ముందున్నాయి, ఇవన్నీ బయటకు రావాలి. కానీ నేను అనుకోవడం అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఈ పొత్తులు ఒప్పుకోరు, ఇది ముందుకెళ్తానని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే పార్లమెంటు సీట్ల విషయంలో కూడా జనసేనకు 3 నియోజకవర్గాలు కేటాయించాలని నిర్ణయించారు. అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. 24 అసెంబ్లీ సీట్లు ప్లస్ 3 పార్లమెంట్ సీట్లు అంటే కూడా అవి కూడా దాదాపు ఒక 40 సీట్లలో మొత్తంగా ప్రభావం చూపించేటువంటి విషయం కాబట్టి మిత్రపక్షంగా ఒక గౌరవమైన, సముచితమైనటువంటి స్థానం దక్కింది అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇది యాక్సెప్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా వాళ్ళకి నిజానికి వాళ్ళు ఆశించిన దానికన్నా ఎక్కువ గౌరవము, అట్లాగే మిత్రధర్మము పాటించినట్టు చంద్రబాబు నాయుడు గారు. అందులో మనకేం డౌట్ ఏం లేదు. బాగా మంచి బార్గెన్నే చేసినట్టు లెక్క. మా పాత చంద్రబాబు నాయుడు గారు అయితే ఇలా ఉండేది కాదు, చంద్రబాబు నాయుడు గారితో తెగేది కాదు. చాలా ఒక హార్డ్ బార్గెన్ పవర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనుకునేవాళ్ళు గతంలో. ఇప్పుడు చూస్తే అలా అనిపించట్లే. రైట్. థ్యాంక్ యూ నాగరాజు గారు, మీ అభిప్రాయం తెలియజేస్తుంది. ఇది జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు ఇవ్వడం అనేది సముచితమైన గౌరవం కిందే వస్తుందని నాగరాజు గారు అంటున్నారు. మరోవైపు నుంచి పార్టీల పరంగా ముందడుగు వేసేటువంటి క్రమంలో బీజేపీ ఎంతవరకు కలిసి వస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒకవేళ
బీజేపీ వచ్చినా రాకపోయినా ఉమ్మడిగా జనసేన టీడీపీ ముందుకు వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టుగానే ఈ జాబితా ప్రకటనను బట్టి అర్థం చేసుకోవచ్చు అనేది నాగరాజు గారి అభిప్రాయం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.